నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అన్నం చిన్న సుబ్బయ్య మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించి తదనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వం బ్యాక్లాగ్ పోస్టులకు జీవో నెంబర్ 77 తీసుకువచ్చి ద్రోహం చేసిందని, కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో 7 హామీలు ఇచ్చిందని, అందులో 2 హామీలు నెరవేర్చాలని, మిగతా 5 హామీలు నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాటిపర్తి అంకబాబు, రమణయ్య, సుజాత, సుకుమార్, వికలాంగుల హక్కుల పోరాట సమితి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా సంబంధించి జిల్లాలో కమిటీలు, జిల్లా కార్యవర్గ సమావేశానికి అన్ని సంఘాల ఎంఆర్పిసి, ఎంఎస్పి, విహెచ్పిస్ అనుబంధ సంఘాలతో భారీ ఎత్తున వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రతి మండల ఇన్ఛార్జీలను, నియోజకవర్గ ఇన్ఛార్జీలను కమిటీలు వేసుకుంటూ ఈ జిల్లా అభివృద్ధి కోసం పాటుపడాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి స్పష్టం చేస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున 7 వరాలు కురిపించడం జరిగింది. 7 వరాల్లో ప్రాధాన్యత ఉచిత బస్సు ప్రయాణం మొన్ననే 18వ తారీఖున పండగ రోజునే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టిక్కో ఇల్లు కూడా వికలాంగులకు 5% రిజర్వేషన్ ప్రకారం కింద ఇవ్వాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు గత ఎలక్షన్ మూమెంట్లో సత్తెనపల్లిలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దాదాపుగా 2000 మందితో సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి వికలాంగుల సమస్యల మీద చెప్పడం జరిగింది. వికలాంగుల సమస్యలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. అప్పట్లో 3000 పింఛన్ ఇస్తున్నారు, 3000 నుంచి 6000 ఇవ్వాలి, మంచానికి పరిస్థితి ఉండే వాళ్ళకి 15000 ఇవ్వాలి అనేసి అడగడంతో ఆయన వెంటనే స్పందించి 6000, 10,000, 15,000 ఇస్తున్నారంటే అది పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఉద్యమంలోనే ఈ పథకాలు అందుతున్నాయని కూడా మీకు స్పష్టం తెలియజేస్తున్నాం. అలాగే రాజకీయ రిజర్వేషన్ కూడా ఎలక్షన్ మూమెంట్లో కూడా మొన్ననే ఆయన ఇచ్చిన ఒక అవకాశం. రాజకీయ రిజర్వేషన్లో కూడా పంచాయతీల్లో కూడా పంచాయతీలు కొన్ని జడ్పీటీసీలో కానీ, అంటెల్లో కూడా కార్పొరేషన్ పరిధిలో కానీ దీంట్లో కూడా ఒకవేళ 1400 మందికి అవకాశం కల్పించే, రాష్ట్ర వ్యాప్తంగా 1400 మందికి అవకాశం కల్పించేదానికి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే రాజకీయాల్లో కూడా మేము ఎదుగుదలలో ఉండాలనే ఆలోచనతో మాన్యశ్రీ మందకృష్ణ ఆదేశాల వరకు ఆయన చెప్తేనే వెంటనే మాకు కూడా అవకాశం కల్పించాడు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రత్యేకంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అలాగే వికలాంగులకు ప్రతి జిల్లాలో కూడా ఒక భవనాన్ని ఏర్పాటు చేయాలని, అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని జిల్లాల్లో కూడా భవనాన్ని ఏర్పాటు చేయాలని మేము వ్యక్తం చేస్తా అంటే వెంటనే స్పందించి దానికి కూడా అన్ని ఒక 10 సెంట్ల లోపల అన్ని భవనాలు జిల్లాకు కూడా భవనాన్ని ఏర్పడుతుంది. ఎందుకంటే మీటింగ్ పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని తరుణంలోనే ప్రతి ఒక్క ఏడీ గారికి లెటర్ పూర్వకంగా గవర్నమెంట్ తరఫు నుంచి హామీ లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ దాని వెంటనే కలెక్టర్ గారు స్పందించి, ఈ జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఇక్కడ వికలాంగులకు భవనాన్ని ఏర్పాటు చేయాలని కూడా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ప్రభుత్వం ఇస్తున్న 3 వేల స్కూటర్లు ఏదైతే ఉన్నాయో జిల్లాల్లో కూడా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 10 ఇస్తా ఉన్నారు. త్వరలోనే అది ప్రకటన చేస్తున్నారు. ఈ అన్ని ఎంతమంది అప్లై చేసుకుంటే అందరికీ ఇవ్వాలనేది వికలాంగుల హక్కుల పోరాట సమితి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఇచ్చే విధంగా ఇచ్చేస్తున్నాం. బ్లాక్ పోస్టులలో గత ప్రభుత్వం జీవో నెంబర్ 77 తెచ్చి మాకు చాలా వైసీపీ ప్రభుత్వము అన్యాయం చేసింది. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలలో చాలా అన్యాయం జరిగింది. చారిటీ వికలాంగులు కానీ, బదిలీలు కానీ, డెపెండెంట్లకు కూడా ఉద్యోగ అవకాశాల్లో, ఎందుకంటే ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా ఈ 77 వల్ల వేరే ట్రాన్స్ఫర్ కావాలంటే చాలా 77 వల్ల ఎక్కడికక్కడే ఇది అవుతుంది. కానీ మొన్ననే మేము మంత్రి గారితో మాట్లాడి ఇది ఖచ్చితంగా జీవనం రద్దు చేయాలని బాల వీరాంజన స్వామి మా శాఖ మంత్రితో మాట్లాడి మేము వికలాంగుల హక్కుల పోరాట సమితితో కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. దాన్ని వెంటనే అమలు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇవన్నిటిని కూడా ఏదైతే వికలాంగుల సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం తీసుకుపోయి ఖచ్చితంగా న్యాయం చేసే పద్ధతిలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు కూడా మొన్న
సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఈ ఇష్యూని పిలిపించి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయేమో అడిగి తెలుసుకొని వెంటనే అమలు చేసేదానికి సీఎం చంద్రబాబు నాయుడు త్వరలోనే మళ్ళీ వికలాంగులకు ఇప్పుడు ఆల్రెడీ 2 ప్రకటించి చేసినాడు. ఇంకా ఉండేది మొత్తం 5 కూడా బదిలీలకు బాపట్లో డిగ్రీ కళాశాలలు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా పారా ఒలింపిక్స్ దాంట్లో కూడా వాళ్ళకు కూడా మంచి అవకాశం కల్పిస్తా ఉన్నారు. ఈ అంటల్లో కూడా మాకు వికలాంగ న్యాయం చేసే పద్ధతి ఏదైతే ఉందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వమే మాకు న్యాయం చేస్తా ఉంది. గత ప్రభుత్వం ఇంతవరకు కూడా ఒక్కటంటే వికలాంగుల పక్షాన ఒకటంటే ఒక్కటి కూడా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే ఏమైనా కూడా మా మందకృష్ణ మాది గారు ఆదేశాల వరకు ఏ రాజకీయ పార్టీలకైనా కూడా మేము అడుగుతాడో నడిచేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం.